పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రొయ్యల రైతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ భగవన్ రాజు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రొయ్యల ఫీడ్ ధరను కిలోకు 4 రూపాయలు తగ్గిస్తామని ప్రకటించిన కంపెనీలు కేవలం 2 రూపాయలు మాత్రమే తగ్గించి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం ఆదేశాలను కూడా ఫీడ్ కంపెనీలు పట్టించుకోవడం లేదని విమర్శించిన ఆయన హామీలను అమలు కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఉన్న రా మెటీరియల్ రేటు కంటే దాని తర్వాత ఏదైతే 30-35 రోజులు ప్రభుత్వం దీన్ని కట్టడి చేసిందో అప్పుడు వాళ్ళు ఇంకా ఈ రా మెటీరియల్స్ పెరిగిపోయినాయి. ఆ రోజు మాకు 18 రూపాయలు 22 రూపాయల దాకా పోయేది. ఇవాళ 25-30 రూపాయలు మాకు కేజీకి పోతుంది. దీన్ని వెంటనే సమీక్షమని చెప్పేసి వాళ్ళు త్వరగా అప్పుడు మీటింగ్లు జరిగినాయి. ఆ మీటింగ్లు సారాంశమే 4 రూపాయలు 6 రూపాయలు 8 రూపాయలు అనేది ఒక స్టేజీ. అంటే మేము కూడా తెగేదాకా లాక్కూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి మరి కమిటీ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర కమిటీతో పాటు ఇక్కడ మన దేవాలయంలో కానీ అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి కూడా మరి హాజరయ్యారు. దీనికి ప్రధాన కారణం ఏదైతే గత కొన్ని రోజులుగా మరి ఫీడ్ రేట్ల మీద ఏదైతే మనకి గత 2 రోజులుగా ఈ సమస్య పరిష్కారం అవ్వలేదు కాబట్టి ఈ రోజు దీని మీద మరి ఒక రాష్ట్ర కమిటీ అందరితో చర్చించుకుని తదుపరి కార్యాచరణ ఏ విధంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చిన సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఏదైతే మనం 4 రూపాయలు తగ్గించవలసింది 2 రూపాయలు తగ్గించారో వెంటనే ప్రభుత్వం మంత్రి గారు ఖరారు చేసుకుని దాన్ని వెంటనే దాని మీద కూడా వెంటనే ఒక నిర్ణయం చేయాలని చెప్పేసి మరి ఇవాళ మన రాష్ట్ర సంఘం తరఫున కోరుతున్నాం. తప్పకుండా ఏదైతే ఇవాళ ఈ రాష్ట్ర సంఘాలు కానీ జిల్లా సంఘాలు కానీ అన్నీ కూడా పార్టీలకు అతీతంగా స్థాపించబడిన సంఘాలు. మా సంఘంలో అన్ని పార్టీలు ఉంటాయి. మాది రైతు కులం, దయవంతి రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఈ రాష్ట్ర సంఘాలు కానీ జిల్లా సంఘాలు కానీ మనకు ఉన్నాయో తప్పకుండా ఈ రైతులు